హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము చూసారు కదా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మేమైతే ఇంకా వాడపల్లి వెళ్దాం అనుకున్నాం అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో వెళ్దామని చెప్పేసి ముందు రోజు నైట్ 10:30 ఆ టైంకి ట్రైన్ ఉంది. సో దానికి వెళ్తున్నాం. ఇంకా ట్రైన్ టైం అయిపోతుందని మా ఆయన అయితే నా చేయి పట్టుకుని మరీ పరిగెడుతున్నాడు అనమాట రైల్వే స్టేషన్లోని. ఎందుకంటే ట్రాక్ మీద ఆల్రెడీ ట్రైన్ ఉంది, సో వెళ్ళిపోతుంది కదా, అందుకని ఇంకా మేమైతే ఎలాగొక్కలాగా ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ఎక్కిన తర్వాత చూసారు కదా, ఇద్దరం కలిసి ఒక్క భోగి ఒక్క దాంట్లోనే ఒక బెర్త్లోనే కూర్చున్నాము. ఎందుకంటే ఒకటేమో ఇక్కడ రిజర్వ్ అయింది, ఇంకొకటేమో ఒక 3-4 భోగిల తర్వాత మనకి కన్ఫర్మ్ అయింది టికెట్. సో ఇంకెందుకు ఏం చేస్తాం, అది వదిలేసాం అనమాట. ఎవరికి ఇవ్వడానికి కూడా ఆప్షన్ లేదు. ఇంకా అడ్జస్ట్ చేసి ఉందామన్నా అవ్వలేదు. సో ఇద్దరం ఒక బెర్త్లోనే ఉన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి దిగిపోయాం అనమాట స్టేషన్లోని. ఇంకా ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయి నేనైతే 4 o'clock వరకు అలా కూర్చొని 4:30 ఆ టైంకి నేను రెడీ అయిపోయాను. ఇంకా చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది టైం. మా ఆయనకి అప్పుడు స్నానంకి వెళ్ళమంటే ఒక్క అరగంటలో నన్ను లేపన్నారు. ఒక 2 minutesలోని క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లేపేశారనమాట. లేపిన తర్వాత 1 hour వరకు వాళ్ళు బయటికి రాలేదు. అప్పటి వరకు బయట వెయిట్ చేసి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి 6:30 అయిపోయింది. సో 6:30కి మేము ఇంకా బయటకు వచ్చి ఇక్కడ వేరే బస్ స్టాప్కి వెళ్తున్నాం అనమాట. అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్గా వాడపల్లికి ఉండవంట. యాక్చువల్లీ ఆటో ఉంటుంది, సో బస్సు వెళ్దామని చెప్పేసి బస్సు ఎక్కాము. తీరా చూసారు కదా, గోదావరి అటు ఇటు చూస్తే అసలు ఏమీ కనిపించట్లేదు. ఫుల్గా మంచి ఉంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 7:15, 7:30 అయిపోయింది. ఆ టైం కూడా ఫుల్ మంచి ఉంది. బస్సు కూడా ఫుల్ ఖాళీగా ఉంది. మేము ఇద్దరమే కదా, ఇంకా అలాగా ట్రావెల్ చేస్తూ వీడియోస్ అన్నీ షూట్ చేసాం. చూడండి, అసలు ఏమీ కనిపించలేదు. మొత్తానికైతే ఇంకా వాడపల్లి వచ్చేసాము. ఇదైతే శనివారం కాదు, మేము వేరే రోజు వెళ్ళామన్నమాట. ఎందుకంటే సాటర్డే వెళ్తే అసలు ఖాళీ కూడా ఉండటం లేదు. దర్శనం కూడా అయింది, చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. వెంకటేశ్వర స్వామిని చూసి బయటకు వచ్చేసాము. అక్కడ జనం కూడా చాలా తక్కువ ఉన్నారు. సో ఇంకా అక్కడ దగ్గరలోనే ఈ టిఫిన్ సెంటర్ అనమాట. ఈ 3 పూరి తీసుకున్నాము. పూరి టేస్ట్, కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టిఫిన్ ఏదైనా కూడా 30 rupees ప్లేట్ అనమాట. మేమిద్దరం ఎప్పుడు సపరేట్గా తీసుకోము, కలిసే తీసుకుంటాము. ఆ ఒక ప్లేట్ని ఇద్దరం షేర్ చేసుకుని తింటాము. మళ్ళీ అలాగే అదే బాగుంది టిఫిన్ కదా అని చెప్పేసి మళ్ళీ ఒక పూరి అండ్ ఇడ్లీ కూడా తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రిటర్న్ మళ్ళీ రాజమండ్రికి ట్రైన్ ఎక్కేసాం. చూసారు కదా, ఇందాకలు వచ్చేటప్పుడు ఇది కూడా కనిపించలేదు, ఇప్పుడైతే మాత్రం ఇలాగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ దగ్గరలో ఇంకా మాకు ట్రైన్కి వెళ్ళడానికి టైం ఉందని చెప్పేసి ఆ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మహాకాళేశ్వరి టెంపుల్ ఉందని చాలామంది చెప్తుంటే విన్నాము. సో వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇంకా టెంపుల్ని చూడగానే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. దిష్టి తీసేంత అందంగా ఉందన్నమాట. చాలా బాగుంది అసలు గుడి. ఎక్కడ సినిమాల్లో చూడడం తప్ప అసలు ఎక్కడ చూడలేదు. మా వైజాగ్లో కూడా ఎక్కడ ఇలాంటి ఒక టెంపుల్ లేదు. ఎందుకంటే వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అసలు ఎవ్వరు ఏమీ అనటం లేదు. ఇంకా శివయ్యని చూస్తూ అయితే ఉండిపోవాలనిపించింది. 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. అండ్ చూసారు కదా, మొత్తం అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రతి అమ్మవారి గుడి కూడా ఉన్నాయి, లైన్గా ఉన్నాయన్నమాట. అందరినీ దర్శించుకుని వెళ్ళాము లైన్గా. తర్వాత టెంపుల్ అయితే ఖాళీగా ఉంది, మరీ ఎక్కువ జనం అయితే లేరు, కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తం అదంతా చూసుకున్న తర్వాత ఇంకా మహాకాళేశ్వర టెంపుల్, నాకైతే కాశీలో శివుడు ఎలా ఉంటారని ప్రతి ఒక్క నోట్లోంచి విన్నాము. ఇక్కడ శివుడు నాకు అలాగే అనిపించారు. కాశీలో అయితే ఇలానే ఉంటుందేమో అనిపించింది. 4 వైపులా 4 ద్వారాలు, 4 పెద్ద నందులు కూడా ఉన్నాయి. ప్రతి ద్వారానికి ఎదురుగా 4 వైపులా 4 నందులు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఇదిగోండి. ఇంకా జనం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండేటప్పుడు మీరు కూడా ఈ శివయ్యని దర్శించేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది మహాకాళేశ్వర టెంపుల్. రాజమండ్రి వెళ్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. యాక్చువల్లీ చాలామంది వీడియోస్ తీస్తున్నారు, కానీ నేనైతే చాలా భయపడుతూనే తీసాను. ఏమంటారో ఏమో అని, మనకు తెలియదు కదా, కొత్త ఏరియా. సో ఇంకా దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసాము. మొత్తానికైతే రాజమండ్రిలో ఈ దర్శనాలు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.